భాగ్యరెడ్డి 7905. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఓడిబియ్యం తర్వాత వ్రతం ఉందని చెప్పాను కదా, సత్యనారాయణ వ్రతము. సో దానికోసం అయితే అన్నీ సర్దాము. పంతులు కూడా వచ్చారు, వ్రతం స్టార్ట్ చేశారు. ఒక 1 వీక్ గ్యాప్లో 3 ఇంట్లో కథలకైతే వెళ్ళాను. అది కూడా మన అదృష్టంగా భావించాలి, సత్యనారాయణ కథలకు వెళ్ళడం అనేది. మన ఇంట్లో మనం సత్యనారాయణ వ్రతం చెప్పించుకోకపోయినా ఎవరైనా మనల్ని పిలిస్తే అక్కడ మన మంచి మనసుతో భక్తి శ్రద్ధలతో కథను మనస్ఫూర్తిగా విని సత్యనారాయణ తీర్థప్రసాదాలను తీసుకుంటే మనం ఇంట్లో చెప్పించుకున్నంత పుణ్యఫలం మనకు దక్కుతుంది. సత్యనారాయణ పీటను కుదించే వీడియో కూడా క్లియర్గా తీసి మీకు పెడదాం అనుకున్నా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. బట్ మాకేమైంది అంటే ఓడిబియ్యం పోసుకొని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయ్యింది. అప్పటికే పంతులు గారు వచ్చేసారు. ఇంకా పీటను కూడా హడావిడిగా కుదించడం అయ్యింది. ఇంటి ముందు కాలనీ ఆంటీ వాళ్ళు వచ్చి మేము వచ్చేవరకే పీటను కుదించేశారు. సో నేను ఆ వీడియో తీయడానికి కుదరలేదు. వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళ కాలనీ వాళ్ళు, వ్రతానికి పిలిచింది వచ్చారు. మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో దేవుని హారతి అనేది ఉంటుంది, హారతి తీసుకోండి. మీకు కూడా ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ పైన కూడా ఉంటాయి. కథపీట కూడా చాలా పెద్దగా విశాలంగా బాగుంది. పీటను కుదించేటప్పుడు ఏంటి అంటే మనం లోపల నవగ్రహాలు పెడతాం కదా, అంటే 9 ఫ్రూట్స్, తమలపాకులు, 9 కాయిన్స్, ఖర్జూరము, ఒగరు భాగాలు ఇవన్నీ పెడతాం కదా. సో పీట పెద్దగా ఉంటే ఏంటి అంటే మనకి కూడా ఫ్రీగా ఉంటుంది. చిన్నగా ఉంటే మనకి ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, కంజెస్టెడ్గా అయిపోతుంది. ప్లస్ మధ్యలో పంతులు పూజ చేయించేటప్పుడు కూడా ఫ్లవర్స్ పెట్టిస్తాడు, ఇంకా కొబ్బరికాయలు కొట్టినవి కూడా పెట్టిస్తాడు కదా. ఇలా పెద్దగా ఉంటే ఏంటి అంటే మనకి కూడా ఫ్రీగా ఉంటుంది. లాస్ట్లో మా పిన్ని వాళ్ళు పంతులకి దీపదానం కూడా ఇచ్చారు. కార్తీక మాసంలో దీపదానం ఇవ్వడం అనేది చాలా పుణ్యం కదా. సో మనకి టైంకి గుర్తు చేసే వాళ్ళు కూడా ఉండాలి. సో కాలనీ ఆంటీ వాళ్ళు చెప్పారు, ఎలాగో పంతులు వచ్చారు, వ్రతం కూడా చెప్పించుకుంటున్నారు కదా, దీపదానం కూడా ఇవ్వండి అని. సో మా పిన్ని వాళ్ళు దీపదానం కూడా ఇచ్చారు. మనకు అన్నీ తెలుస్తాయి, బట్ హడావిడిలో ఏంటి అంటే ఒక్కొక్కసారి అంటే అర్థం కాదు ఏం చేయాలి అని. సో అలా మనకి పక్కన ఎవరైనా సలహా ఇవ్వడానికి ఉంటే అలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. దీపదానం ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చింది. వీడియో కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూసి మీరు కూడా హారతి తీసుకోండి.